అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజు ఏంటి టాపిక్ అంటే, మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరికన్నా మనకి మంచి సలహా ఇవ్వరండి, చెడ్డ సలహానే ఇస్తారు. అది మంచి సలహా అయితే ఫాలో అవ్వండి, చెడ్డ సలహా అయితే ఫాలో అవ్వకండి. నాకు తెలిసిన విషయం అయితే నేను మీతో చెప్తున్నాను. ఉప్పు వేసి పెడితే ఈ వాటర్ చూడండి ఎలా వచ్చేసిందో. ఇలాగా మా అమ్మనే కాదు, మా ఊర్లో అందరూ కూడా ఇలానే చేస్తారండి. కల్లుప్పు వేస్తారు బీరకాయ కోసి. అయితే దాన్ని ఇలా పిసికితే వాటర్ వస్తుంది చూడండి. ఈ వాటర్ అంతా తీసేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి ఇక్కడ వాళ్ళైతే ఇలా వాటర్ తీయరు, తెలంగాణ సైడు. మేము ఆంధ్ర సైడ్ అయితే ఇలా వాటర్ తీసుకుంటాము, ఇలా పిండుకొని ఫ్రై చేసుకుంటాము. ఇది ఇలా వాటర్ తీస్తే కొద్దిగా బాగా అనిపిస్తుంది, టేస్టీగా ఉంటుంది, పసరు వాసన పోతుంది, బాగుంటుందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. నేను ఎప్పుడు బీరకాయ చేసిన ఇలానే చేస్తాను. ఇలా చేసి చూడండి, మీరు వాటర్ తీయకుండా కూడా చూడండి, డిఫరెన్స్ ఏంటన్నది తెలుస్తుంది. ఓకేనా? చూడండి, ఇప్పుడైతే వాటర్ చూడండి ఎంత వచ్చిందో. ఇదంతా బీరకాయలు ఉన్న వాటరే, మనమైతే వేయలేదు. సరేనా? ఇంకా అది నాకు చాలా అనుభవం అయ్యింది, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. మంచిగా అయితే ఎవరు చెప్తారు చెప్పండి, చెడ్డగానే చెప్తారు కదా. సరేనా? ఈరోజైతే బీరకాయ ఫ్రైలా చేశానండి నేను కర్రీ మధ్యాహ్నంకి. అంటే బీరకాయలో పచ్చిమిరకాయలు వేసుకుని ఎండుమిరకాయలు వేసుకుంటారు, కారం అయితే వేయరు. నాకు కారం వేస్తే ఇష్టము, కలర్ఫుల్గా కనిపిస్తుందని కారం అయితే వేసాను. ఇంకా ఏముంటుంది చెప్పండి. ఇంకా ఈ పొద్దుగాల అయితే ఆలూ పరాటా చేశాను. సారీ అండి, ఆలూ పరాటా కాదు, మెంతం కూర పరాటా చేశాను బ్రేక్ఫాస్ట్ కింద. నైట్ కూడా మెంతం కూర పరాటా చేసాం. మళ్ళీని మధ్యాహ్నం అయితే బీరకాయ ఫ్రై చేశాను. ఇంకా మధ్యాహ్నం మళ్ళీని బుధవారం మార్కెట్కి వెళ్ళాను కదా. నేను వెళ్ళినప్పుడు చిలకడ దుంపలు తీసుకొచ్చాను. నేనైతే మార్కెట్కి వెళ్ళానంటే స్వీట్ కానీ చిలకడ దుంపలు కానీ నేను తీసుకొస్తానండి కంపల్సరీగా, నాకు ఇష్టమయ్యి. చిలకడ దుంపలు అంటే ఎలా అంటే, నేను ఫస్ట్ వాటర్ ఎక్కువ వేసి ఉడకబెట్టేసి దాన్ని, టేస్ట్ ఉండేది కదా, చప్పగా ఉండేదండి. తర్వాత ఇంకా ఇడ్లీ కుక్కర్ తీసుకొని అందులో వాటర్ వేసి పైన కడిగేసి ముక్కలు కోసి పెట్టి ఉడకబెట్టే తింటే అసలు చప్పదనం అనేది లేదండి, టేస్ట్గా ఉంది, బాగుంది. మా పిల్లలు కూడా బాగా తింటారు, నేను కూడా తింటాను. ఫస్ట్ టైం అయితే ఖరాబ్ అయిపోయింది, ఈసారి అయితే బాగా వచ్చినాయి. ఇక్కడి నుంచి నేను ఇంకా అలాగే చేస్తున్నాను. మీరు కూడా ఎప్పుడైనా చిలకడ దుంపలు స్వీట్ పొటాటో అంటారో అలా కావాలంటే అలా చేయండి, టేస్టీగా ఉంటాయి. కానీ నేను ఫస్ట్ టైం అయితే ఇన్ని వాటర్ పోసేసి ఊర్లో లాగా ఉడకబెట్టేస్తే అసలు చప్పగా అయిపోయి ఎలాగో ఉందండి. అప్పట్లో చిలకడ దుంపలు అయితే వేరే టేస్ట్, ఇప్పుడు వేరే టేస్ట్. మా ఊర్లో అయితే పెద్దగా ఉంటాయి. ఇంకా కొన్ని ఉడకబెట్టుకొని తినేటోళ్ళు, కొన్నేమో పొయ్యిలో వేసి కట్టెల పొయ్యి ఉంటుంది కదా, దాంట్లో వేసి కాల్చుకుని తింటే ఎంత టేస్ట్ అండి. ఓకేనా? బాయ్ బాయ్.